కొబ్బరికాయ చేత పట్టుకుని విడిచికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొబ్బరికాయ సింహాసనం మీద పెట్టి పూజ చేసేస్తున్నారు. మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెలవెలపోయి హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి పరిగెత్తుకుంటూ స్వామివారి విడిదికి పరిగెత్తారు. స్వామి మాది అపరాధం అయిపోయింది, మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, మిమ్మల్ని అమ్మవారి పూజ చెయ్యొద్దన్నాం, మీరు వచ్చి లోపల అర్చన చెయ్యండి, అమ్మవారి కళల్ని మళ్ళీ అమ్మవారిలోకి విడిచిపెట్టేయండి మహాప్రభు అన్నారు. అంటే మళ్ళీ వచ్చి ఆ చేతిలో ఉన్న కొబ్బరికాయలోంచి మళ్ళీ అమ్మవారిలో ఉన్న కళల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అమ్మవారు కూడా ఆవిరి మాటలు వినేది. తెల్లవారి లేసి ఒక్కొక్కసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు 1-2 సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంబికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో